డీటెయిల్స్ చూస్తే ఎంపీ ఈటెల రాజేందర్పై ఫైర్ అయ్యారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హోదాంతరం ఒదిగి ఉండే తనం ఉన్న ఈటెల నుంచి రాజకీయాలు నేర్చుకున్నామని, కానీ ఈటెల అసభ్య పదాలు వాడతారని ఇవాళే తెలిసిందంటూ మండిపడ్డారు. ఈటెల ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం పడిపోతుండడం సరైన విమర్శ కాదన్నారు. ఎందుకు ప్రభుత్వం పడిపోతుంది? రుణమాఫీ చేసినందుక, వరికి బోనస్ ఇస్తున్నందుక, సన్నబియ్యం ప్రజలకు ఇస్తున్నందుక, సంక్షేమం అందిస్తున్నందుక ప్రభుత్వం పడిపోతుందని ఈటెలను వాకిట శ్రీహరి నిలదీశారు. మెచ్యూరిటీ ఉన్న రాజేందర్ ఇలాంటి భాష మాట్లాడటం సరికాదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం పడిపోతుందనో లేదా కూల్చివేత విధానాన్నో, ఏ విధానమైన కూల్చివేత విధానాన్ని హైదరాబాద్ని తీసుకుంటే ఆ విషయంలో మాట్లాడినే పద్ధతి కూడా ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు. గత 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే కబ్జాలు చేసి దానిలకు దొంగతనంగా కొంతమందికి పర్మిషన్స్ ఇప్పించి చేసే విధానం తప్పు పెట్టడమే కాదు, ఈ విధంగా ఎప్పుడైతే వర్షాలు వచ్చినప్పుడు అది నిండి మిగతా ప్రాంతాలని కొట్టుకోకపోకుండా ఎవరికి తీసేస్తామో వారికి మనం ఏ దారి చూపిద్దామనేటువంటి విధంగా చూపించే విధానం ఉండాలి. అది పోను లేదా నేను అంత పెద్ద కామెంట్ చేయకపోయినా కూడా ఇంటర్నల్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ని, ఆ విధానాన్ని ఎక్కడా కక్కలేపక మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిండు అనేటువంటి మాట నేను ఈ వేదిక తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మనకున్నటువంటి సొసైటీలో ఒక పేరును చెడుపుకునే విధంగా ఆ క్షణికంలో మాట్లాడే పద్ధతి ద్వారా దిగజారకుండా చూసుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మా రాజేంద్రకి వచ్చిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. మనం ఏం గౌరవిస్తా ఉన్నాం? ఇప్పుడు నా స్థాయి కాదు, నేను మిమ్మల్ని కూడా ఈటెల రాజేందర్ గారు అంటున్నా. నేను ఒక మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడిని అయ్యుండి కూడా నేను ఎక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం నా మనస్సాక్షి ఒప్పుకోదు. నేను విమర్శ చేస్తే మీరు మాట్లాడిన విధానంలో ఈ తప్పు ఉందని చెప్పగలుగుతా తప్ప నేను వ్యక్తిగత విమర్శ చేసి ఆ క్షణికంలో వచ్చేటువంటి లైకులో లేకుంటే ఎవరో చప్పట్లు కొడుతున్నానో ఎవరి ముందులో మనం పెద్దగా అవుతామనేటువంటి మాట ఉంటే సమాజం చూస్తా ఉంది, సమాజంలో మనం కింద పడిపోతాం. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన స్థాయి నాది కాదు. నేను ఎన్నో విషయాల గురించి మాట్లాడగలుగుతా, నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పినా మాట్లాడగలుగుతా, కానీ నేను మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్కి లిమిట్ అయ్యే మాట్లాడతా. సబ్జెక్ట్ దాటి ఇంకొక మాట మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా మీరు గంట కాదు 4 గంటలు మాట్లాడిచ్చినా కూడా దాని లైన్ దాటి మాట్లాడరు.